శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా. మనతో పాటు రైటర్ అండ్ డైరెక్టర్ కనగాల జయకుమార్ గారు ఉన్నారు. సార్ నమస్కారం. నమస్తే. సార్, కోదండ రామిరెడ్డి గారు ఆత్రేయ గారిని నాకు ఒక అదిరిపోయే పాట రాయండి అదిరిపోయే పాట అని అడిగారట. అసలు అది ఏ సందర్భం? అక్కడ ఒక మంచి నాగేశ్వరరావు గారు కూడా ఉన్నట్లు అక్కడ ఒక మంచి అదేంటంటే శ్రీరంగనీతుల సినిమా అండి. అదే అక్కినేని నాగేశ్వరరావు గారి సొంత సినిమా. ఓకే. దానికి చక్రవర్తి గారు మ్యూజిక్ డైరెక్టర్, కోదండ రామిరెడ్డి గారు డైరెక్టర్, నేనేమో ఆ సినిమాకి కో డైరెక్టర్ని. అది మంచి రొమాంటిక్ లవ్ స్టోరీ. అది నాగేశ్వరరావు గారి పక్కన శ్రీదేవి యాక్ట్ చేసింది. సో ఆత్రేయ గారి చేత ఒక పాట రాయించడానికి మద్రాసు నుంచి పిలిపించారు నాగేశ్వరరావు గారు. మద్రాసు నుంచి చక్రవర్తి గారు, చక్రవర్తి బృందం, తర్వాత ఆత్రేయ గారు, తర్వాత కోదండరామిరెడ్డి గారు, మేము కలిసి వచ్చామండి. వచ్చిన తర్వాత అప్పుడు అశోక హోటల్లో మాకు రూమ్స్ ఇచ్చారు. అశోక్ హోటల్లో దిగాం. దిగిన తర్వాత ప్రొడక్షన్ మేనేజర్ వచ్చి చెప్పాడు, 10 గంటలకి నాగేశ్వరరావు గారు వస్తారు, మీరు 10 కల్లా అక్కడికి వచ్చేసండి, ఒక 5-10 మినిట్స్ ముందు వచ్చినా బెటర్, అది ఇది అని చెప్పారు. సరే, అప్పటికి మేము ఒక 10 మినిట్స్ ముందుగానే వెళ్ళి అన్నపూర్ణ స్టూడియోలో గ్లాస్ హౌస్ ఉంది సెంటర్లో, చూసే ఉంటారు మీరు. ఆ గ్లాస్ హౌస్లో సిట్టింగ్స్ అనమాట. సో ఆ గ్లాస్ హౌస్లో వెళ్ళి కూర్చున్నామండి. కరెక్ట్గా ఆయన కారు వేసుకుని నాగేశ్వరరావు గారు వచ్చారు. వచ్చి కూర్చున్నారు, విష్ చేసాం, అందరం కూర్చున్నారు. కూర్చున్న తర్వాత కోదండరామిరెడ్డి గారు సిచ్యువేషన్ చెప్పారు. ఓకే. పాట ఏంటి సిచ్యువేషన్ అంటే కోదండరామిరెడ్డి గారు చెప్పారు. కోదండరామిరెడ్డి గారు చెప్పిన దానికన్నా నాగేశ్వరరావు గారు ఆ సిచ్యువేషన్ ఇంకా విడమర్చి చాలా చక్కగా ఇంగ్లీష్లో, తెలుగులో మంచి భాషలో చెప్పారు. ఆత్రేయ గారిని ఇన్స్పైర్ చేయాలి. ఇన్స్పైర్ చేయటంలో కె విశ్వనాథ్ గారండి. కె విశ్వనాథ్ గారు నారాయణ రెడ్డి గారిని కూర్చోబెట్టి ఒక పాట సుందరామూర్తి గారిని కానీ ఆ సందర్భం, ఆ సిచ్యువేషన్ చెప్పి అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు విశ్వనాథ్ గారు. ఆ ఇన్స్పిరేషన్తో వాళ్ళు ఇంకా ఎక్సైట్ అయ్యి పాట తొందరగా రాయటానికి చాలా కుతూహలంగా ఉంటారు. సో కోదండరామిరెడ్డి గారు అదే చెప్పిన తర్వాత, మరి నాగేశ్వరరావు గారు చెప్పిన తర్వాత ఆత్రేయ గారు ఆలోచిస్తూ ఉంటే, సరే పాట ముందు రాస్తారా, ముందు ట్యూన్ ఇస్తారా అనేటటువంటి మీమాంస వచ్చింది. అనంటే చక్రవర్తి గారేమో ముందు ట్యూన్ ఇస్తామండి, ఎందుకంటే రొమాంటిక్ కామెడీ కదా ఇది, సో మంచి రిథం ఉండాలి, మంచి రాగం ఉండాలి, సో మంచి రిథంతో ట్యూన్ ఇస్తే ఆ ట్యూన్కి ఆత్రేయ గారు రాస్తే బాగుంటుంది అని చక్రవర్తి గారు అన్నారు. అనంటే సరే అలాగే కానీ అన్నారు నాగేశ్వరరావు గారు. అంటే ముందు ట్యూన్ ఇస్తేనే బాగుంటుందన్న ఉద్దేశం నాగేశ్వరరావు గారికి మనసులో ఉన్న, బయటికి మరి ఆత్రేయ గారు ట్యూన్ కన్నా విడిగా రాస్తే అద్భుతంగా రాస్తారు. అప్పట్లో మామూలుగా పాట రాసేవాళ్ళు, తర్వాత ట్యూన్ కట్టేవాళ్ళు. తర్వాత ముందు ట్యూన్ ఇచ్చి పాట రాసేటటువంటి పద్ధతి వచ్చింది కదా. సరే ట్యూన్ కట్టమన్నారు. ఒక రిథం వేసి ట్యూన్ కట్టాడు ఆయన. తర్వాత లంచ్ అయిపోయింది. లంచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ కూర్చున్న తర్వాత చరణం ట్యూన్ చేశాడు. ఫస్ట్ డేనే చక్రవర్తి గారు ట్యూన్ చేశాడు. ఏం రెడ్డి, బాగుందా ఇది ట్యూను అన్నారు నాగేశ్వరరావు గారు. నాగేశ్వరరావు గారికి బాగుంది అని ఈయన గమనించి, బాగుంది సార్. ఆయన అనుభవం ఉంది ఎంతండి, మిగతా వాళ్ళు ట్యూన్ బాగుంది అన్నారు. ఓకే, ట్యూన్ బాగుంది, ఆత్రేయ గారు ఇక మీదే ఆలస్యం అన్నాడు నాగేశ్వరరావు గారు. సరే రేపు కూర్చుందాం అన్నాడు ఆత్రేయ గారు. ట్యూన్ విన్నాడు. ఆ ట్యూన్ ఏమో టేప్ చేసాం. ఆ టేప్ రికార్డ్ ఆన్ చేసి ఆత్రేయ గారికి వినిపిస్తే పాట రాస్తాడనమాట. అప్పుడు ఆ సిస్టమ్ ఉండేది. సరే టేప్ రికార్డులో ట్యూన్ రికార్డ్ చేసాం. రికార్డ్ చేసిన తర్వాత ఆత్రేయ గారికి రూమ్లో వింటాడు ఆయన.
విన్నాడు ఆయన. వినటానికి ముందు నేను టేప్ రికార్డ్ ఆన్ చేయబోయాను. ఎందుకయ్యా ఆపవయ్యా అన్నాడు ఆయన. లేదు గురుగారు బాగుందన్నారు కదా అనండి. నాగేశ్వరరావు గారు బాగుందన్నారు, ఆయనకి బాగుంది, మరి ఆయనే కదండి యాక్ట్ చేయాలి అది ఇది అంటే, సరే వెయ్యి అన్నారు. వేసా విన్నారు. విన్న తర్వాత మరొకసారి ఏమంటారు, ఏం అక్కర్లేదు రేపు కూర్చుందాం అన్నాడు. ఆ మరుసటి రోజు కూర్చున్నాం. ఫస్ట్ డే ట్యూన్ అయిపోయింది. సెకండ్ డే ఆత్రేయ గారు పాట రాయలేదు. థర్డ్ డే రాయలేదు. ఫోర్త్ డే రాయలేదు. ఫిఫ్త్ డే రాయలేదు. సిక్స్త్ డే రాయలేదు. సెవెంత్ డే రాయలేదు. వారం రోజులు అయిపోయింది. మాకు హోటల్లో విడిది, రోజు ఉదయం టిఫిను, మధ్యాహ్నం భోజనాలు, రాత్రి భోజనాలు. మేము ఈ టెన్షన్ పడుతున్నాం, ఖర్చు ఎక్కువైపోయింది, ఆత్రేయ గారు రాయటం లేదని మేము టెన్షన్ పడుతున్నాం. నాగేశ్వరరావు గారు ఏంటి, పాట రావటం లేదని ఆయన టెన్షన్ పడుతున్నాడు. తర్వాత నాగేశ్వరరావు గారు ఏమంటారో అని కోదండరామరెడ్డి గారు టెన్షన్ పడుతున్నారు. అందరూ టెన్షన్లో ఉన్నారు. లాస్ట్ డేనండి, 7వ రోజున మ్యూజిక్ సిట్టింగ్ కూర్చున్నాము. కూర్చుంటే ఆత్రేయ గారు అలాగా నిమ్మకి నీరెట్టినట్టు అలా కూర్చున్నాడు. కోదండరామరెడ్డి గారు ఇటు కూర్చున్నాడు, ఎదురుగా నాగేశ్వరరావు గారు కూర్చున్నాడు. కోదండరామరెడ్డి గారు భయంగా, నాగేశ్వరరావు గారు సీరియస్గా చూస్తున్నారు ఆయన్ని. అంటే డైరెక్టర్ ఇన్స్పైర్ చేసి పాట రాయించి ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడానికి దట్ ఈస్ ఆత్రేయ. ఆయన ఎక్కడి నుంచి ఆయన నుంచి లాగుతాము, ఆయన మైండ్లో పుట్టి దానికి ఒక షేప్ వచ్చి ఆ పదాలు బయటికి రావాలి. కానీ సో ఆఖరికి మొత్తానికి అందరూ టెన్షన్లో ఉన్నారు. నాగేశ్వరరావు గారు ఫైనల్గా చెప్పేశారు, ఇక లాభం లేదు కానీ మీరు మెడ్రాస్ వెళ్ళిపోండి రేపు అని చెప్పేశాడు నాగేశ్వరరావు గారు. అందరికీ గుండెలో రాయబడిపోయింది. ఆ రాత్రి హోటల్కి వచ్చామండి. హోటల్కి వచ్చిన తర్వాత నేను, కోదండరామరెడ్డి గారు ఆత్రేయ గారి దగ్గరికి వెళ్ళి లిటరల్గా ఆత్రేయ గారి కాళ్ళ దగ్గర కూర్చున్నాడు కోదండరామరెడ్డి గారు. కూర్చుని ఆయన కాళ్ళ మీద చేతులు వేసి, గురుగారు వారం రోజులైందండి, పల్లవన్నా రాయండి గురుగారు, అద్భుతంగా రాస్తారండి మీరు పాటలు, ఎన్ని అద్భుతమైన పాటలు రాశారండి, అసలు మీరు పాట రాస్తే అదిరిపోద్దండి అని అన్నాడు. అనేసరికి ఆత్రేయ గారు కూల్గా, నేను పాట రాస్తే పాట అదిరిపోద్ది, నేను పాట రాయకపోతే నీకు అదిరిపోద్ది అన్నాడు. అంత టెన్షన్లోనూ జోకేసాడండి. మేము ఇంత టెన్షన్ పోయి మాకు పగలబడి నవ్వాం. కోదండరామరెడ్డి గారు, నేను, ఆయన కూడా నవ్వాడు. రెడ్డి నువ్వు రూమ్కి వెళ్ళిపో, వీడుంటాడు నాతో, నేను పాట రాసి పంపిస్తాను అది ఇదని చెప్తే కోదండరామరెడ్డి గారు ఆయన రూమ్కి వెళ్ళిపోయాడు. నేను మాత్రం ఆయనతో ఉన్నాను. సరే లంచ్ వచ్చిందండి, ఆయన క్యారేజ్ వచ్చింది. క్యారేజ్ వస్తే రే ఆయన 2 పెగ్గలు వేసుకుంటాడు, వేసుకొని భోంచేస్తాడు. భోంచేసి కునుకు తీస్తాడు. కునుకు తీసిన ఒక గంటన్నర అయిపోయిన తర్వాత లేస్తాడు. లేచిన తర్వాత అప్పుడు ఆలోచిస్తూ రాస్తాడు పాట. సరే ఆయనేమో 2 పెగ్గలు వేసుకున్నాడు, భోంచేశాడు. ఒరే నువ్వు కూడా భోంచేసిరా అని అన్నాడు. నాకు భోజనం అక్కర్లేదండి, ఈవినింగ్ బాగా టిఫిన్ చేశాను, నాకు అక్కర్లేదు, మీరు పాట రాస్తే నాకు అదే భోజనం అని చెప్పి కూర్చున్నాండి. ఆయన భోంచేశాడు. భోంచేసిన తర్వాత నేను నిద్రపోతాను, నిద్రపోయిన తర్వాత లేస్తాను, లేచిన తర్వాత పాట రాస్తాను, నువ్వు కూడా పడుకో అని అన్నాడు. నాకు నిద్ర ఎక్కడ పట్టుద్ది, పాట రాకపోతే మళ్ళా రేపొద్దున అక్కడ నాగేశ్వరరావు గారితో చేపట్లు తినాలి, కోదండరామరెడ్డి గారితో పాటు నేను తినాలి, కో డైరెక్టర్ని కదా, నాకు కూడా చిన్న భాగస్వామ్యం ఉంటుంది కదా. సరే పండుకున్నాడు ఆయన. పండుకుంటే నేను ఆత్రేయ గారు ఎప్పుడు లేస్తారా, ప్యాడు పేపరు కలం పట్టుకొని అలాగ వెయిటింగ్ అండి. వెయిట్ అయితే ఆయన పండుకుని గంటన్నర తర్వాత లేచాడండి. అమ్మాయి అనుకుంటే అలాగ ఆలోచిస్తున్నాడు, కూర్చున్నాడు, ఇలాగ ఆలోచిస్తున్నాడు.
4 గంటలు అయిపోయిందండి, పాట రాలే. రే ఈ పాట రాదు కానీ నువ్వు రూమ్కి వెళ్ళిపో అని అన్నాడు. అని అంటే వెళ్ళేసారి రూమ్కి వెళ్ళాను నేను. రూమ్కి వెళ్ళి స్నానం చేద్దామని టవల్ చుట్టుకొని బాత్రూంలోకి వెళ్ళేసరికి ఫోన్ రింగ్ అయింది. వెంటనే ఫోన్ ఎత్తుకున్నా. ఒరేయ్ అర్జెంటుగా బయలుదేరరా అన్నాడు. అంటే గబుక్కుని బయలుదేరి వచ్చాను. వస్తే పాట రాసుకోనన్నాడు, పల్లవి రాసుకున్నాడు. నడుము ఓకే, నడక ఓకే, కళ్ళు ఓకే, పళ్ళు ఓకే, అది ఓకే ఇది ఓకే అని చెప్పి ఆ పైన వర్ణించలేని అందాలన్నీ ఓకే ఓకే ఓకే. ఆ రొమాంటిసిజం చూడండి ఆత్రేయ గారు, అది శ్రీదేవి. నడుము ఓకే, నడక ఓకే, కళ్ళు ఓకే, పళ్ళు ఓకే, ఆ పైన వర్ణించలేని అందాలన్నీ ఓకే 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 అని అన్నాడు. అమ్మాయి అనుకుని నేను రాసుకొని ఆ నెక్స్ట్ డే ఫోన్ చేసి పల్లవి వచ్చేసిందండి అని చెప్తే, మళ్ళీ నెక్స్ట్ డే మ్యూజిక్ సిట్టింగ్లో కూర్చొని నాగేశ్వరరావు గారితో కూర్చుంటే పల్లవి వచ్చేసింది. పల్లవి వచ్చేసిన తర్వాత చదివి వినిపించవయ్యా అన్నాడు. నేను చదివి వినిపించాను. ఆ పైన వర్ణించలేని అందాలన్నీ ఓకే 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 అని వినిపించేసరికి నాగేశ్వరరావు గారు ఓకే అని అన్నాడు. అంటే అందరూ సంతోషించారు, టెన్షన్ రిలీవ్ అయింది, పల్లవి వచ్చింది కదా. తర్వాత పాటకు పల్లవి ప్రాణం అంటారు కదండి, ఆ పల్లవి కోసం ఆలోచిస్తున్నాడు ఆయన. అక్కడ శ్రీదేవి మంచి చాలా అందగత్తె హీరోయిన్, నాగేశ్వరరావు గారు. సో ఆ పల్లవి కోసం అంటే మనం రాయట్లేదు అనుకుంటాం కానీ లోపల లోపల మదన పడుతూ ఉంటాడు ఆయన. సరే ఒక పల్లవి వచ్చేసింది, దానికి అనుగుణంగా చరణాలు కూడా ఆ రోజే వచ్చేసాయి. మయ బ్రతుకు జీవుడా అని మళ్ళీ నాగేశ్వరరావు గారికి వినిపించి మద్రాసులో రికార్డింగ్కి వెళ్ళిపోయాం అనమాట. అది ఆత్రేయ గారి ఇది. ఆత్రేయ గారి మీద ఒక అపప్రాధ ఉందండి. ఏంటంటే పాట రాసి జనాన్ని ఏడిపిస్తాడు. ఆయన రాసే పాట మంచి సెంటిమెంటల్ సీన్ ఉందనుకోండి, ఆ పాటలో ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో ఎవరికి ఎవరు సొంతము ఎంతవరకు బంధము అనే పాట జీవన తరంగాల్లో వినే ఉంటారు మీరు. ఆ పాట పాడుతూ ఉంటే ఆ దృశ్యం చూస్తుంటే ఏడని వాళ్ళు ఉంటారండి, అంత అద్భుతంగా సెంటిమెంటల్గా రాస్తాడు. పాట రాసి జనాన్ని నేర్పిస్తాడు, పాట రాయకుండా ప్రొడ్యూసర్ నేర్పిస్తాడు అని. అప్పుడు ఆత్రేయ గారు అన్నారు, నన్ను ఇలా అంటారు, పాట రాసి జనాన్ని నేర్పిస్తాను, పాట రాయకుండా ప్రొడ్యూసర్లు నేర్పిస్తాను అని అంటారు, కానీ పాట రాసేటప్పుడు నాలో నేను ఎంత ఏడుస్తానో ఎవరికి తెలుసు అంటాడు. సో అంత మదన పడుతూ ఉంటాడు పాట రాయటానికి. దట్ ఈస్ ఆత్రేయ. నైస్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.